ఏకంగా తగ్గింపు ధరల బోనాంచా. జీఎస్టీ సంస్కరణలతో అన్ని వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దసరా సీజన్ కావడంతో టూ వీలర్స్ షోరూంలలో సందడి నెలకొంది. ఆ డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఏవైతే ఉందో జీఎస్టీకి సంబంధించి 28% నుంచి 18% తగ్గిస్తూ పక్క ఎలక్ట్రికల్ పరికరాలు అలాగే నిత్యావసర వస్తువులు వాహనాలు అంటే టూ వీలర్స్ వైపు కూడా ఇప్పటికే 28% నుంచి 18% తగ్గడంతో వినియోగదారులు అయితే ఉదయం నుంచి కూడా ఓ పక్క ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించి అలాగే మరో పక్క టూ వీలర్స్ వెహికల్స్ కొనడానికి కూడా వారు క్యూ కట్టే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏం కొనడానికి వచ్చారు? టీవీఎస్ జూపిటర్ కొనడానికి వచ్చామండి. గతంలో వచ్చారు మీరు? 6 months బ్యాక్ వచ్చామండి. అప్పుడు రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయని చెప్పి వేరే వెహికల్కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో ఇలాగా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జూపిటర్ కొనడానికి వచ్చామండి. అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు 8-10,000 తగ్గుతుంది కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మేము చెక్ చేసుకున్న బట్టిని బట్టి 8,000 తగ్గుతుంది అని చెప్పి అన్నారు. సో దాని ప్రకారం తీసుకోవడానికి ముందుకు వచ్చాము. మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీ. కేంద్ర తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది? మంచిదే కదండి, అది అందరికీ సామాన్యులు అందరికీ బాగా పనికొచ్చే విషయం అది. ఇంకా దసరా కావడంతో ఇంకా కొద్దిగా ఇంకా ఏమైనా తగ్గుతాయేమో అని చెప్పి ఆశిస్తున్నాము. నిత్యావసర వస్తువులు కూడా తగ్గుతున్నాయి కదా? అవును, హ్యాపీ అండి, హ్యాపీ. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే నిత్యావసర వస్తువులతో పాటు పక్క ఎలక్ట్రికల్ పరికరాలు అలాగే టూ వీలర్ వెహికల్స్పై కూడా అంటే ప్రతి ఒక సామాన్యుడు తిరిగే విధంగా కూడా వారు తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు జరుగుతుందని చెప్పి పక్క వినియోగదారులు చెప్పిన ప్రస్తుతం మన వద్ద కొంతమంది వినియోగదారులు వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏం పడుకున్నారు మీరు? టీవీఎస్ రైడర్ కొన్నాము. ఎంత తగ్గింది? 8,000 తగ్గింది. జిఎస్టీ పర్లేదు, హ్యాపీ, అంతా బాగానే ఉంది. చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందండి, బాగా తగ్గింది. కాస్ట్ అది బాగా తగ్గింది. ఎంత తగ్గింది? 8,000 తగ్గిందండి. 8,000 తగ్గింది. చూసాం కదా, అంటే ఎలక్ట్రికల్ గూడ్సే కాదు పక్క నిత్యావసర వస్తువులు మరో పక్క ఈ టూ వీలర్ వెహికల్స్ కూడా ఈ అంటే 8,000 నుంచి 10,000 వరకు తగ్గడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే గతంలో వచ్చాము ఇంత అంటే ఒక్కసారి ధరంతో పాటు మేము వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి ఇది అమల్లో రావడంతో మాకు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఒక వెహికల్ కొంటే మినిమం 28% చెప్తున్నారు. అంటే ఎంత నుంచి ఎంతవరకు తగ్గచ్చు సార్? మినిమం 5,000 నుంచి 20,000 దాకా వెహికల్కి తగ్గింది సార్. దీనివల్ల మీకు సేల్స్ పెరిగే అవకాశం ఉందా? బ్రహ్మాండంగానండి, అది దసరా సీజను, పైగా మాకు ఈ ఆఫర్ రావడం వల్ల సేల్స్ పెరిగే అవకాశం అయితే భారీ. బాగుంది సార్, మా కస్టమర్ ఇన్పుట్ అది పెరిగింది, మాకు ఎంక్వైరీలు అవి బాగుంది సార్. చూసాం కదా, ఓవరాల్గా ఈ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఏవైతే ఉందో అంటే 28% నుంచి 18% తగ్గడం వల్ల మా సేల్స్ కూడా పెరుగుతాయని చెప్పి ఓ పక్క ఎవరైతే సేల్స్ మెన్స్ అలాగే వినియోగదారులు అయితే మాకు ఎంతో మేలు జరిగిందని చెప్పి ఒక పక్క వినియోగదారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది వినియోగదారులు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు జరుగుతున్న సంబంధించి జిఎస్టీ 28% నుంచి 18% తీసుకొచ్చారు. ఒక కస్టమర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మేము బండి కొనడానికి కూడా కారణం ఏంటంటే ఇంతకుముందు 28% జిఎస్టీ ఉండేది. అది సామాన్య మానవుడికి చాలా పెనుభారం. అది మరి ఇప్పుడు మించుమించుగా 10% తగ్గడం మరి చాలా మంచిది. ఎందుకంటే అందరూ కూడా మాలాంటి వాళ్ళు బండ్లు కొనుక్కోవడానికి మరి ముందు వెనక ఆడే సమయంలో మా అన్నయ్య గారి అబ్బాయికి బండి కొనడం కోసం వచ్చాం. జిఎస్టీ తగ్గించి ప్రజల్ని ఈ రకంగా ఆదుకున్నందుకు ప్రత్యేకమైన మరి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకి ఇటువంటి సౌకర్యం కలిగించినందుకు మరి మోడీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రస్తుతం మన వద్ద ఈ షోరూమ్ మేనేజర్ వారికి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మనం గతంలో చూసాం జిఎస్టీ 28% ఉంది, ఇప్పుడు 18% వచ్చింది. దీనివల్ల సేల్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందా? సేల్ మనం తప్పకుండా పెరుగుతుందండి. గతంలో ట్యాక్స్లు ఎక్కువ ఉండడం వలన రకరకాల రేజర్స్ వలన ప్రైస్ ధరలు ఎక్కువ, వెహికల్ ధరలు ఎక్కువ ఉండడం వలన మధ్యతరగతి వాళ్ళు వెహికల్ కొనడానికి కొంచెం వెనకడుగు వేసారు, భయపడేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ జిఎస్టీ ఎప్పుడైతే బెనిఫిట్ తగ్గుతుందో ప్రజలు కొంత అవగాహన వచ్చి కొంచెం ముందుకు వస్తున్నారు. ఈ బెనిఫిట్ వలన సేల్ పెరుగుతుందని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. మేము చూసాం కదా, ఓవరాల్గా అంటే ఒక జిఎస్టీకి సంబంధించి 28 నుంచి ఒకసారిగా 18% రావడంతో ఒక ద్విచక్ర వాహనంపై సుమారు 8,000 నుంచి 11,000 వరకు ఈ యొక్క ధరలు తగ్గుతాయని చెప్తున్నారు. చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే అంటే ఈ జిఎస్టీ సంబంధించి జిఎస్టీ తగ్గింపు క్లియర్గా పెట్టారు. అంటే 8,400 రూపాయలు ఒక యాక్టివా బండిపై తగ్గుతుందంటే
గతంతో పోలిస్తే అంటే గతంలో 5-6 బళ్ళు సేల్ అవుతాయి, ఇప్పుడు 10 బళ్ళు వరకు సేల్ అవుతాయి. అంటే మా యొక్క సేల్ పర్సంటేజ్ కూడా పెరుగుద్ది. ఇది మాకు ఎంతో మేలు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో రాష్ట్ర ప్రభుత్వాలు మేలు చేసిన అవుతారని చెప్పి ఒక పక్క ఎవరైతే వినియోగదారులు, మరో పక్క ఎవరైతే షోరూమ్ యజమానులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఏవైతే ఉందో 28 నుంచి 18% అంటే ఓవరాల్గా ఒక పక్క ఎలక్ట్రికల్ గూడ్స్, అలాగే నిత్యావసర వస్తువులు, 2 వీలర్ వెహికల్స్ ఇవన్నీ కూడా అంటే ఒక్కసారిగా 28 నుంచి 18% ధర రావడంతో ఒక సాధారణ మానవుడికి మేలు చేసిన అవుతారు. దీనివల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా వెసులుబాటు విధంగా అయితే కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయని చెప్పి ఎవరైతే వినియోగదారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.